మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి పాపం వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియవు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలో ఉన్న పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగిన నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశిలోకి పూర్వభాద్ర 4వ పాదము, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే వీళ్ళు మనకి రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయి. మీనరాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు. అయితే ఇక్కడ గురువు ముఖ్యంగా ఏం కోరుకుంటాడు అంటే పెద్దల్ని గౌరవించడం అనేది కోరుకుంటాడు. అంటే విద్యార్థులైతే ముఖ్యంగా ఉపాధ్యాయులు వాళ్ళని గౌరవించాలి. అలాగే మీకు ఏది సంబంధం లేని విషయాల్లో ఎటువంటి విషయాల్లోనూ కలవజేసుకోకూడదు. అందులో ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలకి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండడం, అలాగే ఎవరైనా ప్రామిసరీ నోట్ల మీద కానీ లేకపోతే మిమ్మల్ని ఏమైనా హామీలు ఉండమన్నా కూడా అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే ఎక్కువగా వీళ్ళు మర్రి చెట్టుని పూజించాలి. ముఖ్యంగా ఈ యొక్క గురువుకి సంబంధించి అంటే వస్తువులు దానంగా ఇవ్వడం, అంటే గురువుకు సంబంధించిన వస్తువులు అంటే పసుపు రంగు వస్తువులు, పసుపు రంగు వస్త్రాలు, శనగలు నానబెట్టి గోవుకి తినిపించడం, లేదా ఆ స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయడము, శనగలు ప్రసాదంగా చేసి గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టడం, లేదా గుళ్ళో బ్రాహ్మడికి కేజింపావు శనగలు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేయాలి. అలాగే ఇంట్లో తప్పనిసరిగా తులసి ఆరాధన అనేది ఉండాలి. అలాగే దేవతారాధన అంటే నిత్యదీపారాధన ఉండాలి. నిత్యదీపం దరిద్రనాశనం అని చెప్పి నిత్యదీపారాధన అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా స్త్రీలని తొందరపడి మాటలు అనేది అనకూడదు. అలాగే ఇక్కడ ఎవరైనా స్త్రీలు కుంకాన్ని ధరించేటప్పుడు ముందుగా లైట్గా కుంకుమ మనం ఇక్కడ ఆజ్ఞాచక్రం బేస్లో రాసుకుంటాం కదా, అక్కడ ముందుగా పసుపుతో లైట్గా అక్కడ రాసుకుని దానిపైన కుంకాన్ని అనేది ధరించాలి. అలాగే ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు గురువులు ఉన్నారో అలాగే వైద్య వృత్తిలో ఉన్నారో వాళ్ళని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఆధ్యాత్మికవేత్తలు ఇలాంటి వాళ్ళని గౌరవించాలి. అలాగే సాధువుల్ని ఇలాంటి వాళ్ళని పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని సేవించడం అనేది ఎంతో ఉత్తమమైన విషయం. అలాగే మందిరాలు శుభ్రం చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక గ్రంథపఠనం ఇలాంటివన్నీ కూడా చేయాలి. అలాగే ముఖ్యంగా దేవాలయాల్లో ప్రసాదాలు అంటే ఈ యొక్క శనగలు నివేదన కింద ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా ఇంటి ఆచారాలు, ఇంటి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా కొత్తవి అలవాటు చేసుకోకుండా పాతవి తరతరాలలో ఏవైతే వస్తున్నాయో
వాటిని మాత్రం తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా శుచితో శుభ్రంగా బయటికి వెళ్ళడం, పళ్ళు మీద ముఖ్యమైన పళ్ళు మీదకి వెళ్ళడం చేసుకోవాలి. అలాగే ఎవరికైనా అనాథాలకు కానీ, అనాథ స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్న వాళ్ళకి కానీ, పిల్లలకు కానీ మీకు తోచిన సహాయాన్ని చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క దుర్గా సప్తశతి, దుర్గా పారాయణలు ఇలాంటివి తప్పనిసరిగా చేసుకోవాలి. లేదా కనీసం దక్షిణాయమూర్తి ఆరాధన అయినా కూడా చేసుకోవాలి. వీళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద, లేకపోతే ఏదో ఆర్థికపరమైన విపత్తులు వస్తున్నాయి అనుకున్నప్పుడు పసుపు రంగు వస్త్రంలో ఒక చిన్న బంగారపు నాణాన్ని పెట్టి మీకు డబ్బులు ఎక్కడైతే పెట్టారో అక్కడ పెట్టండి. రోజు కూడా ఆ యొక్క పసుపులో మూటకట్టిన బంగారు రూపికి రోజు ధూపదీపాలని వెయ్యండి. ఇవన్నీ కూడా ఏమిటయ్యా అంటే మనకి ఏ రాశి వాళ్ళకి ఆ రాశికి వ్యక్తిగత జాతకాలు తెలియకపోయినా కూడా ఈ రాసుల ద్వారా కూడా అందరూ కూడా ఇంట్లో చేసుకునే రెమెడీసు సాధారణమైన పెద్దగా ఖర్చుతో కూడుకున్న పనులు కాదు కాబట్టి ఇవి అందరూ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఎటువంటి దోషాలు ఉండవు. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశికి రాష్ట్రాధిపతి వచ్చి శుక్రుడు. అయితే వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు సాధారణంగా అసలు వీళ్ళు ఎటువంటి రెమెడీస్ పాటించడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అని చూసుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా గోసేవ చేస్తూ ఉండాలి. అలాగే వీళ్ళు గోవుకు సంబంధించిన దానాలు పెట్టడం, అంటే ఏవో ఒకటి, అంటే గోవుకి ఏదో ఒక ఆహార పదార్థంగా ఇవ్వడం. ఎందుకంటే శుక్రుడు కానీ మనం చూసుకున్నప్పుడు లక్ష్మీదేవికి మనం ఆ ప్రీతికరంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసమే ఏవైతే పనులు ఉంటాయో అలాంటి పనులన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా, అంటే ఉదయము సాయంకాలము ప్రతిరోజు కూడా ఆవు నేతితో దీపాన్ని ఇంట్లో తప్పనిసరిగా వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకోవడం ద్వారా ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే శుక్రవారం నాడు కాస్త నియమనిష్టలతో ఉండడము, కాస్త దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళడము ఇలాంటివి చేసుకోవాలి. అలాగే రాశివారు శుక్రుడికి సంబంధించిన వజ్రమును ఉంగరంగా ధరించాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తీపి పదార్థాన్ని ఎక్కువగా పంచిపెట్టడం, లేదా తీపిని నివేదన చేయడం ఇలాంటివి ఎక్కువగా చేయాలి. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా అంటే వీళ్ళు శుక్రుడు మనకు కానీ చూసుకున్నప్పుడు రాక్షస గురువైనా కూడా ఇక్కడ గురువుల ఆరాధన అనేది కూడా ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చెప్పబడుతోంది. అలాగే ప్రతిరోజు కూడా ఈరోజు నేను ఈ యొక్క మంచి పని చేశాను అంటే ఎదరవాళ్ళకి హింస అనేది తలపెట్టకుండా ఏదో ఒక మంచి పనిని చేయడం అనేది చేయాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, అంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలాలలో కావచ్చు, ఎక్కడైనా చేసేటప్పుడు ఇతరులతో అతిగా మాట్లాడడం, అలాగే అతిగా ఎక్కువగా చనువుగా ఉండడం, ఇలాంటి పనులకి దూరంగా ఉండడం, అలాగే చెడు సావాసాలు ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరికైనా సరే దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు కానీ చూసుకున్నప్పుడు ఆవాలు, నువ్వులు ఇలాంటివి ఎక్కువగా కూడా వీళ్ళ దానం చేయడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వాళ్ళకి యోగకారకుడు శని భగవానుడు కాబట్టి ఇక్కడ శని అనుగ్రహం కూడా కలగాలి. కాబట్టి ఇక్కడ నీలం రంగు వస్త్రాలు ధరించడం, లేదా నీలిరంగు వస్త్రాలు దానం ఇవ్వడం, నువ్వులు అలాంటివి కూడా దానం చేయడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు శుభ్రమైన వస్త్రాలను ధరించి నీట్గా అలంకరణ అయ్యి బయటికి వెళ్ళడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు, అలాగే మనకి పుష్పాలు, అలాగే వస్త్రాలు, పరిణమ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వ్యాపారాలు కలిసి రావడము, అలాగే వీటిని ఉపయోగించడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త బెల్లాన్ని దానం ఇవ్వడం అనేది
చాలా మంచిది. ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు కాబట్టి, అంటే ధనాధిపతి కాబట్టి, పెసరపప్పు, ఆకుకూరలు, ఆకుపచ్చని కూరలు ఎవరికైనా దానం చేయడం లేదా గోవుకి పెట్టడం ద్వారా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి శుక్రుడు కొద్దిగా అంటే సౌమ్యకారకుడు అని చెప్పడానికి లేదు, కానీ కొద్దిగా అనవసరమైన విషయాలకి దూరంగా ఉంటే మంచిది. లేకపోతే అపవాదులకి, అపకీర్తులకి గురయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే భార్య వైపు కూడా వీళ్ళకి ఎక్కువగా కలిసి రావడం, భార్య తరఫు నుంచి కూడా వీళ్ళకి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళకి అంటే ఇక్కడ శుక్రుడు కూడా గురువే కాబట్టి ఎవరిని కూడా మోసం చేసి డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటివేమీ కూడా ఇక్కడ చెయ్యకూడదు. అలా అధర్మం పాటించడం ద్వారా కూడా కొంత అపకీర్తికి లోనయ్యే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఇతర వ్యాపకాలకు కానీ ఇతర వ్యసనాలకు కానీ, అయితే ఏవైతే సమాజంలో వ్యతిరేక శక్తులు ఉంటాయో వాటికి కొంత వశమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి వీళ్ళు దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళు ఇంట్లో మొక్కలు పెంచుకోవడం, అంటే శుభకరమైన మొక్కలు, అంటే తులసి, ఉసిరి, మారేడు, లేకపోతే తమలపాకులు, ఇలాంటి మొక్కల్ని పెంచడం ద్వారా వీళ్ళకి ఇంట్లో శుభకరమైన వాతావరణము, సంతోషకరమైన వాతావరణము కూడా వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా శుక్రవారాలు తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి. స్త్రీలు అయితే లక్ష్మీ ఆరాధన చేయడం, పురుషులు కూడా లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా ఎంతో విశేషంగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి శుక్రవారం నాడు అమ్మవారికి పరమాన్నాన్ని నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా కూడా శుభ ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు కనకదార స్తోత్రాన్ని కానీ లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేయడం ద్వారా వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి కానీ సంతోషానికి కానీ ఎటువంటి లోటు కూడా వీళ్ళకి ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే వృషభ రాశి వాళ్ళ రెమెడీస్ అన్నీ కూడా మనం సాధారణంగా అందరూ చేసుకోగలిగినవి, చేసుకోదగినవి కూడా కాబట్టి చేసుకుని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ ఇష్ట సంపదలతోనూ తులదూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.